హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ న్యూస్ చూశారు కదండి సోషల్ మీడియాలో జానీ మాస్టర్ గారి మీద. నిన్న మధ్యాహ్నం రాయదుర్గం పిఎస్లో జానీ మాస్టర్ గారి మీద 0 ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. పెట్టింది ఎవరో కాదు, అతని దగ్గర జూనియర్ కొరియోగ్రాఫర్గా చేసే ఒక లేడీ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి పైన రేపటం జరుగుతుందంట, అత్యాచారం జరుగుతుంది అని చెప్పేసి, లైంగిక దాడి చేస్తున్నాడని చెప్పేసి జానీ మాస్టర్ గారి మీద 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు నిన్న మధ్యాహ్నం రాయదుర్గం పిఎస్లో. జానీ మాస్టర్ గారి దగ్గరే వర్క్ చేసే అమ్మాయి, జూనియర్ కొరియోగ్రాఫర్. 6 ఇయర్స్ నుంచి అనుకుంటాను, 6 ఇయర్స్ నుంచి అని టాక్ వచ్చింది బయట. అయితే 6 ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నారని దీని మీద అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమని స్పందిస్తారు? మన ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారి తరపున జానీ మాస్టర్ గారు అయితే ప్రచారం చేశారు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ గారి మీదకి ఒక కేసు అనేది వచ్చింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు? అసలు దీని గురించి ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది అసలు దాన్ని అధికారికంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అతనికి అత్యంత సన్నిహితుడే ఈ జానీ మాస్టర్ అనే అతను కూడా. ఎలా ఇప్పటికి అసలు న్యూస్ అనేది మామూలుగా ఈ టీవీ ఛానల్లో న్యూస్ వస్తుంది, కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు అసలు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. దాని గురించి యాక్షన్ తీసుకోవడం కానీ, దాని గురించి అసలు విచారించడం కానీ, చర్చించడం, అసలు అది నిజమేనా కాదా అని ఏ గవర్నమెంట్ అధికారులు కూడా ఇప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా వేయలేదు. దాని గురించి న్యూస్ అయితే వచ్చింది, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ గారు ఇలా చేసినారు అని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజం అంటే, ఇంతకుముందు కూడా జానీ మాస్టర్ గారి మీద ఉన్న 1 or 2 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంట. ఓల్డ్ కూడా అన్నీ తీయాలి, చూడాలి అంటున్నారు. ఓల్డ్ రికార్డు కూడా అతని గారి మీద క్రిమినల్ రికార్డు బయటికి తీస్తామని అంటున్నారు పోలీసు వాళ్ళు. ఓకే, ప్రజెంట్ అయితే ఇది విషయం. ఇప్పుడే కదండి 5-6 ఇయర్స్ నుంచి జూనియర్ కొరియోగ్రాఫర్ మీద చాలా ఇబ్బంది పెడుతున్నారంట. అవన్నైతే ఆమె ఇన్ని రోజులు భరించి ఇంకా ఈరోజు అయితే పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. చూద్దాం దీని మీద ఎలా స్పందిస్తుంది ఏంటి, మన గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది, జానీ మాస్టర్ గారికి కేసు అనేది ఎలా జరుగుతుంది, ఏ మలుపు తిరుగుతుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఏంటి అనేది, దీంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఇది రియలా ఫేకా ఏంటి, అసలు ఏది నిప్పు లేకుండా పొగ అయితే ఏం రాదు కదా. కానీ ఏదో ఒకటి ఎలా జరిగింది ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎందుకు పెట్టడం జరిగింది, అసలు ఆ అమ్మాయి నిజంగానే ఇలా ఇబ్బందులకు గురవుతుందా లేదా అనేది మనం న్యూస్ అనేది ఇది పోలీసుల విచారణలో మనకు అన్ని నిజాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం అయితే వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మన ఛానల్ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.